అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ హ్యాండ్సమ్' 12వ భాగం. రచయిత భాను గారు. "నువ్వే వీళ్ళని కలపాలి. వీళ్ళని కలపడం నీ వల్లే అవుతుంది" అంటాడు. "తప్పకుండా అన్నయ్య. నా వల్ల వాళ్ళు కలుస్తారంటే తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలిస్తేనే కదా నేనేదైనా ఆలోచించగలను." సరేరా. ఎప్పుడొస్తావు మరిక్కడికి? మీ బావగారు ఒప్పుకుంటే ఇప్పుడే వస్తాను. కానీ ఆయనేమంటారో ఖచ్చితంగా ఒప్పుకోరు. నాకు తెలుసు కానీ ట్రై చేస్తా. ఏదో ఒకటి చెప్పి వస్తాను సరేనా? ఉంటానన్నయ్య. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. బాయ్ రా. నువ్వొచ్చే ముందు చెప్పు పిక్ చేసుకుంటా. బాయ్ అని కాల్ కట్ చేసి వెనుతిరిగేసరికి తన ముందుంటాడు జై. చేతులు కట్టుకొని సీరియస్‌గా చూస్తూ ఏంటి? ఇక్కడేం చేస్తున్నావు? అబ్బే ఏం లేదు జై. ఊరికే కాలొస్తే మాట్లాడుతున్నా అని రూమ్‌లోకి వెళ్తుంది. మైథిలి వెనకే జై కూడా వెళ్ళి మైథిలి హ్యాండ్ పట్టుకొని తన మీదకి లాక్కొని మీ అన్నయ్యతో మాట్లాడు. నేను వద్దని చెప్పను. తన్ అన్నా చెల్లిని దూరం చేసేంత చెడ్డవాడు కాదు నీ భర్త. కానీ మీ అన్నయ్య భార్యతో మాత్రం మాట్లాడకు. మాట్లాడినా నా గురించి చెప్పకు. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పకు. ఏదో కలిపేస్తాను, గెలిపేస్తాను అని పెద్ద వీరనారి వేషాలు వెయ్యకు. నాకు నీతో హ్యాపీగా ఉండాలనుంది. నాకు నీ దగ్గరే ప్రశాంతత ఉంటుంది. నాకు నచ్చని పనులు చేసి కోపం తెప్పించకు. మన మధ్య దూరాన్ని తీసుకొని రాకు. వేరే ఎవరి కోసమో మన మధ్య గొడవలు రావడం నాకిష్టం లేదు బుట్టబొమ్మ. చెప్పింది అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. అని చిన్నగా తలాడిస్తూ మీకు వదిన అంటే అనేసరికి జై షార్ప్‌గా ఒక చూపు చూసేసరికి అదే జాహ్నవి గారంటే మీకు ఎందుకు నచ్చదు? అని మెల్లిగా అడుగుతుంది. నీకు ఇప్పటి వరకు తెలుగులోనే చెప్పాను కదా! లేకపోతే బెంగాలీ ఇంకా వేరే భాషలో ఏమైనా చెప్పానా? వాళ్ళ గురించి నా దగ్గర డిస్కస్ చెయ్యొద్దు. ఆ టాపిక్‌ని ఇంట్లో కూడా వినపడకూడదు అని అచ్చ తెలుగులోనే విడమర్చి మరీ చెప్పాను కదా! మళ్ళీ నన్ను అదే అడిగితే నాకు కోపం వస్తుంది. సరేలే ఎత్తను కానీ మా అన్నయ్య రమ్మని చెప్పాడు. ఒకసారి వెళ్లి రానా? అని అంటుంది. ఏం చేస్తావు వెళ్లి? అక్కడికి వెళ్లి తెలుసుకొని పెత్తనాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను పంపను. తర్వాత చూద్దాం అంటాడు. జై వద్దనేసరికి మూతి ముడుచుకొని ఇప్పుడే కదా అన్నా చెల్లిని విడదీయను. మీ అన్నయ్యతోను మాట్లాడొచ్చు అని చెప్పారు. భార్యగా నేనడిగితే కనీసం మా అన్నయ్య దగ్గరికి కూడా వెళ్ళనివ్వడం లేదు మీరు. పొండి నేను మీతో మాట్లాడను అని అంటూ మంచం మీద ఎక్కి అలిగి కూర్చుంటుంది రాక్షసి. ఆ మూతి చూడు ఎలా పెట్టిందో. అలక మాత్రం అప్పుడే వచ్చేస్తుందని నవ్వుతూ మైథిలి దగ్గరకు వెళ్ళి అది కాదు బుట్టబొమ్మ అని చెప్తూ ఉంటే అని మొహం తిప్పేస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడేంటి? మీ అన్నయ్యని చూడాలి అంతే కదా! ఓకే. వెళ్ళు. బట్ ఇప్పుడు కాదు. తర్వాత వెళ్ళు. సరేనా? ఇప్పటికైనా ఈ అలక పనుపు దిగి నిజంగా వెళ్ళొచ్చా? మా అన్నయ్య దగ్గరికి? వెళ్ళు. అలాగే బాబా వెళ్ళు అని మైథిలి బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తాడు. థాంక్స్ జై అని జై మీద ఎక్కి కూర్చొని వర్కుందా? లేదు. ఇప్పుడే అయిపోయింది. ఎందుకు? ఏం లేదు. ఊరికే అలా షికారుకి వెళ్ళి వద్దాం. రూమ్‌లో ఉండి ఉండి బోరొస్తుంది నాకు అని ముద్దుగా చెప్తుంటే, నన్ను కరెక్ట్‌గా చూస్తుంటే బోర్ అస్సలు రాదు నీకు అని మైథిలి నడుము మీద చిన్నగా ప్రెస్ చేయగానే అని చిన్నగా మూలుగుతుంది మైథిలి. జై గారు ఏం చేస్తున్నారు? ఇంకా ఏం చేయలేదు బంగారం. నువ్వు పర్మిషన్ ఇస్తే ఏమైనా చెయ్యాలి అని ఉంది అని హస్కీగా చెప్తూ ఉంటే జై నుంచి టక్కున లేచి మనకి మళ్ళీ పెళ్ళయ్యేంత వరకు అవేం కుదరదు. పెళ్ళైన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి అని అంటుంది మైథిలి. పెళ్లి పెళ్ళే. ఇది ఇదే. దానికి దీనికి లింక్ పెట్టకు బంగారం అంటాడు ఏడుపు మొహం పెట్టి. జై అలా పెట్టేసరికి మైథిలి నవ్వుతూ నో పెళ్ళయ్యాకే ఏదైనా అని అంటుంది. మైథిలిని తన మీదకి లాక్కొని ఓకే. నీ ఇష్టం. బట్ ఫుల్ మీల్స్ పెళ్లి తర్వాత తీసుకుంటా. కానీ టిఫిన్స్, స్నాక్స్ మాత్రం రోజూ కావాలి. దానికి మాత్రం అడ్డు చెప్తే ఊరుకోను అంటాడు హస్కీ వాయిస్‌తో. అబ్బా! ఈ వాయిస్‌తో నన్ను మెల్ట్ చేస్తున్నారు జై అని కొంచెం చిన్నగా సిగ్గుపడుతుంటే, ఇదిగో నువ్విలా సిగ్గుపడితే మాత్రం కంట్రోల్ తప్పుతాను బుట్టబొమ్మ అని మైథిలి పెదాల మీద చిన్నగా పెక్కిచ్చి వెళ్ళు. వెళ్ళి రెడీ అవ్వు. బయటికి వెళ్దామన్నావు కదా! ఇద్దరూ కలిసి రెడీ అయ్యి చుట్టూ ఉన్న ప్లేసెస్‌ని చూడ్డానికి వెళ్తారు. మైథిలికి నచ్చేలా ఉన్న ప్లేసెస్ అన్నీ తిప్పి చూపిస్తూ తనకి నచ్చింది కొనిస్తూ ఉంటాడు. ఇద్దరు టైం కూడా మర్చిపోయి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు విహరిస్తూ ఉంటారు. నైట్ డిన్నర్ కూడా బయటే తినేసి రూమ్‌కొచ్చేస్తారు. అబ్బా! జై ఫుల్ టైర్డ్ అయిపోయాను. తిరిగినంత సేపు తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోందని బెడ్ మీద వెల్లకిలా పడిపోతుంది మైథిలి. మరి తిరగడం అంటే ఊరికే అనుకున్నావా? నేను అందుకే చెప్పాను. రూమ్‌లో ఉండి నన్ను చూసుకో అని బంగారం అని. నువ్వేమో తిరిగొద్దామన్నావు. ఇప్పుడు చూడు ఎంతలా
అలసిపోయావు అని మైథిలిని లేపి కరెక్ట్‌గా పడుకోబెట్టి, తను కూడా తన పక్కనే పడుకుంటాడు. జై మీద కాళ్ళు, చేతులు వేసి హాయిగా పడుకుంటుంది. మైథిలి చేసిన పనికి నవ్వుకుంటాడు జై. వాట్? అని గట్టిగా అరుస్తుంది అఖిలాండేశ్వరి. మీరు చెప్పేది నిజమా? సరిగ్గా చూసారా? ఆ మేడం. కరెక్ట్‌గా చూసే మీకు చెప్తున్నా అని విషయం చెప్పి కాల్ కట్ చేశాడు అవతలి వ్యక్తి. అతను చెప్పగానే సోఫాలో కూలబడి తల పట్టుకొని కూర్చుంటుంది. మమ్మీ, మమ్మీ ఏమైంది? ఎందుకలా కూర్చున్నావంటూ తిప్పుకుంటూ వస్తుంది స్వీటీ. ఏం జరగకూడదో అదే జరిగింది. ఆ అమ్మాయి జై కంటికి కనిపించకూడదనుకుంటే మళ్ళీ జైకే ఎదురైంది. ఎదురవ్వడం ఇద్దరూ కలిసిపోయి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారక్కడ. ఈ పాటికి ఆ అమ్మాయి విషయం మొత్తం కూడా జైకి చెప్పేసే ఉండొచ్చు. ఖచ్చితంగా మన పని ఔట్ అని తనకి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ భయపడిపోతున్న తల్లిని చూసి, ఏం చెప్తున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అమ్మాయి అంటున్నావేంటి? కలిసిపోయారంటున్నావు. ఎవరసలు ఆ అమ్మాయి? అని అడుగుతుంది స్వీటీ. జై బావతో తనెందుకుంది? అని ప్రశ్నలు వేస్తుంది. కూతురికి జై, మైథిలిల గురించి మొత్తం వివరించి జరిగిందంతా చెప్తుంది అఖిలాండేశ్వరి. ఏం చెప్తున్నావు మమ్మీ? బావకి పెళ్లి జరగడం ఏంటి? ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నా గతేం కాను? నేను జై బావ మీదే హోప్స్ పెట్టుకున్నా. ఇప్పుడెవరో వస్తే నేను ఒప్పుకోను. అసలు ఆ రోజు ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేస్తే అయిపోయేది. ఇప్పుడు మనకి ఈ బాధ ఉండేదే కాదు అని పిచ్చి పట్టిన దానిలా తల్లి మీద అరుస్తుంది స్వీటీ. నువ్వు ఆవేశపడకు. నేను ఏదో ఒకటి చేస్తాను. నీకు జైకి పెళ్లి జరుగుతుంది. ఇదే ఫిక్స్. కానీ కొంచెం టైం పడుతుంది. ఎంత? వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత బేబీ అలా అనుకో చెప్తున్నాను కదా! ఆ అమ్మాయిని తొలగించే బాధ్యత నాది. నువ్వు జైకి ఎలా దగ్గరవ్వాలో ఆలోచించు. నువ్వు ఈ పాటికి జైని నీ మాయలో పడేసుకుంటే ఇప్పుడు ఎవరు మధ్యలో వచ్చినా మనకి బాధ ఉండేదే కాదు. నువ్వు ఆ పని చేయకుండా ఇప్పుడు చిందులు తొక్కితే ఏం లాభం? మమ్మీ, జై నువ్వు నేననుకున్నట్టు అందరు అబ్బాయిల్లా కాదు. నేను మాయలో పడేస్తే పడిపోవడానికి కనీసం నన్ను ముట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వడు తెలుసా? నేనే కాదు, చాలామంది అమ్మాయిలు జైని వల్లో వేసుకోవడానికి చూసారు. కానీ జై లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేకపోయారు. అది జై అంటే. నువ్వు చెప్పే ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా గ్రేట్. జైని పడేసిందంటే కానీ తనని నేను ఒప్పుకోను. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. లేదంటే నేను రంగంలోకి దిగుతాను అని సీరియస్‌గా చెప్పేసి వెళ్తుంది. మైథిలి ఎక్కడో పుట్టి నా చేతిలో అయిపోవడానికి జైకి దగ్గరయ్యావు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ అఖిలాండేశ్వరి అంటే ఏంటో నీకు తొందరలోనే తెలుస్తుంది అని అనుకుంటుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. రోజూ వర్క్ చేయడం, మిగిలిన టైంలో ఇద్దరూ బయట తిరుగుతూ ఎంజాయ్ చేయడం. ఇద్దరికీ టైమే తెలియలేదు. బుట్టబొమ్మ లే, ఈవినింగ్ అవుతోంది. పడుకుంది చాలు. లే, లేచి రెడీ అవ్వు. పార్టీకి టైం అవుతోందని మైథిలి బుగ్గ తట్టి లేపుతుంటే జై నాకు ఓపిక లేదు నిద్రొస్తోంది అని జై ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటుంది. నైట్ పడుకుందో గాని లేమ్మా రెడీ అవ్వాలంటాడు. ముందు మీరు రెడీ అవ్వండి. తర్వాత నేను లేచి రెడీ అవుతా అని నిద్రమత్తులో చెప్తుంటే నేనెప్పుడో రెడీ నీదే లేట్ అంటాడు. అప్పుడు లేచి చూస్తుంది. రాయల్ బ్లూ సూట్‌లో పిచ్చ హ్యాండ్సమ్‌గా ఉంటాడు. జై వైపు అలా చూస్తూ జై బుగ్గ మీద ముద్దు పెట్టి సో హ్యాండ్సమ్ జై. బట్ ఇలా పార్టీకొస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అసలే అమ్మాయిల రాకుమారుడు తమరు. ఇలా చూస్తే గనక నాకు సవితిపోరు తప్పదంటుంది ఏడుపు మొహం వేసుకొని. ఆహా! ఎంతమంది చూసినా ఈ జయవర్ధన్ ఈ బుట్టబొమ్మకే సొంతం. నీకు సవితిపోరు అస్సలుండదు. ఈ జన్మకి నువ్వు చాలు. నీ మాయలో చిక్కుకున్నాను కదా! అందులో నుండి అస్సలు బయటికి రాలేనని మైథిలి ముక్కు లాగుతూ అంటాడు. ఓన్లీ ఈ జన్మకేనా? అని కింద పెదవి ముందుకు పెట్టి అడుగుతుంది. మైథిలి కింద పెదవిని తన 2 వేళ్లతో లాగుతూ ఈ జన్మకే కాదు. ఈ జైకి ఎన్ని జన్మలుంటే అన్ని జన్మలో కూడా నువ్వు భార్యవి. ఓకేనా? అని మైథిలి చేతిలో ఒక కవర్ పెట్టి వెళ్లి రెడీ అవ్వు అని పంపిస్తాడు. మైథిలి ఫాస్ట్‌గా వెళ్లి కొంచెం ఫ్రెష్ అయ్యి అందంగా పార్టీ కోసం జైకి తగ్గట్టుగా రెడీ అవుతుంది. అద్దంలో తనని తాను చూసుకొని పర్ఫెక్ట్ అనుకుంటుంది. అప్పటి వరకు ఫోన్ మాట్లాడి రూమ్‌కి వచ్చిన జై మైథిలిని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. రెడ్ కలర్ పార్టీ వేర్ శారీ, ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్, మరో చేతికి వాచ్, లూజ్ హెయిర్, నుదుటిన చిన్న రెడ్ కలర్ స్టిక్కర్, మెడలో తను కట్టిన తాళి, చిన్న చైన్, చెవులకి ఊగుతున్న అందమైన ఇయర్ రింగ్స్. సింపుల్‌గా ఉన్నా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. జైకి తెలియకుండా తన అడుగులు మైథిలి వైపు పడతాయి. అంతా రెడీ అని వెనుతిరిగిన మైథిలి ముందుంటాడు జై. రెప్ప వేయడం మరిచి తననే చూస్తుంటే మైథిలి గుండెల్లో జై చూపులు గుచ్చుకుంటున్నాయి. ఏంటి జై గారు అలా చూస్తున్నారు?
ఎలా ఉన్నానని చిన్నగా అడుగుతుంది మైథిలి. నడుం చుట్టూ చేతులేసి సో హాట్ బుట్టబొమ్మ అని మైథిలి చెవిలో గుసగుసగా చెప్పి చెవికి చిన్నగా ముద్దు వద్దగానే మైథిలి గుండె జల్లుమంటుంది. జై ప్లీజ్ టైమవుతోంది వెళ్దామా? అని అడిగేలోపే మైథిలి మాటలు తన గొంతులోనే ఆగిపోయాయి. ఎందుకంటే అప్పటికే జై మైథిలి పెదాలందుకుంటాడు. జై చేతులు మైథిలి నడుము మడతల్ని సవరిస్తూ స్మూత్‌గా కిస్ చేస్తుంటాడు. ఒక 10 నిమిషాల తర్వాత మైథిలి పెదాల నుంచి విడి వెళ్దామా? లేదంటే నేనిలా చూస్తూ ఉంటే నేనేదో చేసేలాగే ఉన్నాను అని అంటాడు అల్లరిగా సిగ్గుతో. మైథిలి కళ్ళు భారంగా మారిపోయాయి. మెల్లిగా టిష్యూ తీసుకొని జై పెదాల కంటన తన లిప్‌స్టిక్‌ని తుడిచి ఇప్పుడు వెళ్దాం అంటుంది. ఒక్క నిమిషం అని జై పాకెట్ నుంచి ఒకటి తీసి మైథిలి మెడలో వేస్తాడు. ఏంటా అని మిర్రర్‌లో చూస్తే చిన్న డైమండ్ నల్ల పూసలవి తన మెడలో వేయగానే మైథిలి మెడకి అందం వచ్చేసింది. ఏదో తానే కొత్తగా కనిపించింది. నీ మెడలో చాలా బావుంది బుట్టబొమ్మ. పెళ్ళయ్యాక ఇవి వేసుకుంటారు కదా! అందుకే నీ మెడలో చూడాలనిపించింది. అందుకే వేశాను. నీకు ఓకే కదా? హ్మ్. చాలా బావుంది. నాకు చాలా నచ్చింది. నేను వేసుకునేదాన్ని. బట్ మళ్ళీ ఎలాగో పెళ్లి అనుకున్నాం కదా! అప్పుడు తీసుకుందాం అనుకున్నా. బట్ మీరే తెచ్చారు థాంక్స్ అని దాన్ని మురిపెంగా చూసుకుంటుంది. జై హ్యాపీగా ఫీలయ్యి మైథిలి మెడ మీద చిన్న ముద్దిచ్చి వెళ్దాం పద అని మైథిలిని తీసుకొని స్టార్ట్ అవుతాడు. డ్రైవ్ చేస్తూ కూడా మైథిలినే చూస్తుంటే జై ముందు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి. నన్ను తర్వాత తీరిగ్గా చూసుకోవచ్చు. ఏం చెయ్యను చెప్పు? ఇంత అందంగా పుట్టడం పాపం బుట్టబొమ్మ. చూపు తిప్పుకోలేకున్నా అని ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేతిని మైథిలి చేతి వేళ్ళతో లాక్ చేస్తాడు. జై అల్లరి మాటలకి సిగ్గుతో తల విండో వైపు తిప్పుకొని కూర్చొని మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తుంది మైథిలి. అలా వాళ్ళు రావాల్సిన ప్లేస్ రాగానే దిగి ఇద్దరు నడుచుకుంటూ లోపలికి వెళ్తారు. అవును ఏం ఫంక్షనో చెప్పలేదని జై పక్కన నడుస్తూ అడుగుతుంది మైథిలి. లోపలికి వెళ్తే నీకే అర్థమవుతుందని మైథిలిని లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఒక జంటని చూసి అర్థమైంది. మైథిలికి ఎవరిదో గోల్డెన్ జూబ్లీ అని. హాయ్ జై అని పలకరిస్తాడు జై ఫ్రెండ్. హాయ్ రా! హౌ ఆర్ యూ? అని జై కూడా పలకరిస్తాడు. జై పక్కన ఉన్న మైథిలిని చూసి ఈ అమ్మాయి షీ ఈజ్ మై వైఫ్ అని మైథిలి భుజం చుట్టూ చెయ్యేసి చెప్పగానే అతను షాక్ అయిపోతాడు. నీకు పెళ్లయిందా? ఎప్పుడు? అసలు పెళ్లయినట్టు ఎక్కడా రివీల్ కాలేదు. నమ్మలేకపోతున్నా జై అని ఏ గాయ్స్ ఇక్కడికి రండి. మీరు షాక్ అయ్యే న్యూస్ ఉంది అని వాళ్ళ బ్యాచ్ అందరిని పిలిచి మన జైకి పెళ్లయింది. కనీసం మనల్ని పిలవనలేదు. అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇది టూ మచ్. పెళ్లి చేసుకొని వైఫ్‌ని తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లయిందని కూల్‌గా చెప్తున్నాడు. ఇంకా నయం పిల్లలు కూడా పుట్టిన తర్వాత చెప్పలేదని అంటారు. అందరూ నోరు తెరిచి జైకి పెళ్లయిందా? పెళ్లయిందా? అని ఒక్కటే గోల. అబ్బా! ఆపండి మీ గోలకి. నా వైఫ్ భయపడేలా ఉంది అని అనగానే అబ్బో! వైఫ్ మీద చాలా ప్రేమే ఉంది. మాకు పరిచయం చేయవా నీ వైఫ్‌ని? అని అందరిని ఆట పట్టిస్తుంటే అందరికీ మైథిలిని పరిచయం చేస్తాడు. నీ వైఫ్ చాలా బావుంది జై. మీ పెయిర్ అదిరిపోయిందని ప్రతి ఒక్కరు చెప్తుంటే జై, మైథిలి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. జై పెళ్ళికి ఎలాగూ పిలవలేదు. కనీసం పార్టీ అయినా ఇవ్వాలి మాకు. ఆ! అవునవును అని అందరూ అనేసరికి ఓకే. ఓకే. రేపు అందరికీ గ్రాండ్‌గా పార్టీ ఇస్తాను. ముందు అరవకండి అని చాలా సేపు వాళ్ళతో మాట్లాడి స్టేజ్ పైకి వెళ్ళి హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అని విష్ చేస్తాడు. హాయ్ జై. నిన్ను చూస్తుంటే మీ డ్యాడీని చూస్తున్నట్లుగానే ఉంది అని అంటాడు చిన్న స్మైల్ ఇచ్చి. తను నా వైఫ్ మైథిలి అని వాళ్ళకి పరిచయం చేస్తాడు. నమస్కారం అంకుల్, ఆంటీ అని విష్ చేయడం చూసి గాడ్ బ్లెస్ యూ అమ్మాయి. చాలా బావుంది జై. మీ ఇద్దరిని ఇలా చూస్తే మీ డ్యాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అలా అన్నప్పుడు జై కంట్లో తడొచ్చి చేరుతుంది. అది మైత్రి చూపు దాటిపోలేదు. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి కొద్దిసేపు మాట్లాడి కిందకొచ్చేస్తారు. జై వెంట నడుస్తూ జై ఆర్ యూ ఓకే? అని అడుగుతుంది. హ్మ్. ఐ యామ్ ఓకేరా అని జై కంట్లో తడిని తన బొటనవేలుతో తుడుచుకుంటాడు. దీన్ని బట్టి మీ ఫాదర్ అంటే మీకు చాలా ఇష్టమని అర్థమైంది. మరి మీ మదర్ తనెక్కడ అని ఆలోచిస్తూ అక్కడే డిన్నర్ చేసి జై ఫ్రెండ్స్ అందరితో కొద్దిసేపు బాతాకానీ కొట్టి బాయ్ చెప్పి రూమ్‌కి స్టార్ట్ అవుతారు. మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువే కదా! ఆ! బుట్టబొమ్మ. ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు నా ఒంటరితనం వాళ్ళ వల్లే మర్చిపోయేవాడిని. మైథిలి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. వాళ్ళ ఆలోచనల నడుమ రూమ్ రీచ్ అవుతారు. ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుంటారు. రేపు ఫ్రెండ్స్ పార్టీ అడిగారు కదా! రోజంతా అరేంజ్ చేశాను. మార్నింగ్ అక్కడికే వెళ్ళిపోదాం. ఎల్లుండి మన ఫ్లైట్ అంటాడు జై. ఓకే జై. గుడ్ నైట్ అని
జై నుదుటిన ముద్దు పెట్టి కళ్ళు మూసుకొని పడుకుంటుంది. జై వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. మార్నింగ్ లేచి జై అరేంజ్ చేసిన దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పటికే అక్కడికి అందరూ వచ్చేస్తారు. వీళ్ళే లేట్. ఏంటి పార్టీ ఇచ్చేవాళ్ళే లేట్‌గా వస్తే ఎలా? అంటాడొక ఫ్రెండ్. ఏం చెయ్యాలి? నాది లేట్ కాదు. నీ చెల్లిదే లేట్ అంటూ కూర్చుంటాడు జై. ఈ అమ్మాయిలు అంతే కదా! అని అక్కడ ఉన్న అబ్బాయిలు అందరూ ఒకేసారి కోరస్ పాడినట్టు అనేసరికి అమ్మాయిలందరూ వాళ్ళ వైపు అమ్మోరులా చూస్తారు. కథ కొనసాగుతుంది. మరి జై తన తండ్రి ఏమైపోయినట్టు? తల్లి ఎక్కడుంది? చెల్లెలంటే ద్వేషం ఎందుకు? మరి మైథిలి వీటన్నిటి గురించి తెలుసుకుంటుందా? మరోపక్క అఖిలాండేశ్వరి తన కూతురు వీళ్ళని విడదీయాలని చూస్తున్నారు. మరి వీళ్ళ కుట్ర నుంచి జై మైథిలిని ఎలా కాపాడుకుంటాడు? తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో